కొన్ని దేవాలయాల్ని లైఫ్ లో ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకోవాలని పెద్దలు ఎందుకు చెప్తారో తెలుసా? ఎందుకంటే కొన్ని క్షేత్రాల్లో హిస్టరీ మాత్రమే కాదు, వర్ణించలేని ఒక పవర్ ఉంటుంది, ఒక డివైన్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ గురించి వింటే అస్సలు అర్థం కాదు, స్వయంగా అనుభవించినప్పుడే దాని గొప్పతనం తెలుస్తుంది. అలాంటి అత్యంత శక్తివంతమైన క్షేత్రాల్లో ఒకటే ఈ అలంపూర్ జోగులాంబ టెంపుల్. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన ఈ పవిత్ర క్షేత్రంలో పురాణాల ప్రకారం సతీదేవి పై పన్ను పడిందని నమ్ముతారు. కృష్ణా, తుంగభద్ర నదుల సంగమానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని తెలంగాణ దక్షిణ కాశీగా, అలాగే శ్రీశైలంకి పశ్చిమ ద్వారంగా భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అసలు ఈ క్షేత్రానికి అంత మహిమ ఎందుకు వచ్చింది? జోగులాంబ అమ్మవారి ఉగ్ర స్వరూపం వెనుక ఉన్న కథ ఏమిటి? ఈ ఆలయంలో తప్పక చూడాల్సిన విశేషాలేంటి? ఇంకా మా కంప్లీట్ దర్శనం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇవన్నీ ఈ వ్లాగ్ లో చూద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ బిగిన్ అవర్ జర్నీ టు వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠాస్, అలంపూర్ జోగులాంబ టెంపుల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ప్రస్తుతం హైదరాబాద్ లో మార్నింగ్ బయలుదేరి ఒక ఇంపార్టెంట్ అండ్ వెరీ ఫేమస్ డెస్టినేషన్ కి బయలుదేరాం అనమాట. ఎన్నో సార్లు హైదరాబాద్ బెంగళూరు హైవేలో జర్నీ చేశాం, కానీ ఈ డెస్టినేషన్ కి వెళ్ళాలి అనుకున్నాం, కానీ ఎప్పుడు కూడా మాకు ఆ ప్లేస్ నుంచి పిలుపు రాలేదండి. ఫైనల్ గా ఆ ప్లేస్ నుంచి అమ్మవారు మనల్ని పిలిచారనమాట. సో ఆ ప్లేస్ కి వెళ్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? చాలా ఫేమస్ అయిన అలంపూర్ జోగులాంబ అమ్మవారి దగ్గరకండి. మార్నింగ్ అరౌండ్ 7:30కి మేము హైదరాబాద్ నుంచి బయలుదేరాము. ఎండ బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది. బెంగళూరులో అయితే చాలా చల్లగా ఉంటుందండి, కానీ హైదరాబాద్ లో అయితే ఎండలు ఇంకా తగ్గలేదు, చాలా విపరీతంగా ఉన్నాయన్నమాట. 7:30కి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 4 hours పెడుతుందండి జోగులాంబ అమ్మవారి దగ్గరికి. జోగులాంబ అమ్మవారి టెంపుల్ వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుందండి. అక్కడికి మనకి అప్రాక్సిమేట్లీ 4 hours అనమాట. 7:40 అయింది కరెక్ట్ గా. 7:40కి బయలుదేరి ORR మీదుగా మనం బెంగళూరు హైవేలోకి ఎంటర్ అవ్వాలి. వెళ్ళి ఒక 3 hours అలా వెళ్తే మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇంకా ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మధ్యలో వెళ్ళి మేము ఆల్రెడీ కుక్ చేసుకున్నాం అనమాట. బెంగళూరు హైవే ఎక్కిన తర్వాత మధ్యలో ఎక్కడైనా మంచి ప్లేస్ లో ఆగి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి మన కంప్లీట్ జర్నీని స్టార్ట్ అవుదాము. అండ్ ఎవరన్నా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీగా వీడియోని లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకెందుకంటే ఆలస్యం, ఇక్కడ నుంచి బయలుదేరి మనం జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని హ్యాపీగా బెంగళూరుకి రిటర్న్ అవుదాం. లెట్స్ గో. సో బయలుదేరి ఆల్మోస్ట్ ఒక 20-25 minutes అయిపోయిందండి. ప్రస్తుతం అయితే ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం అనమాట, ORR. హైదరాబాద్ లో నాకు నచ్చిన ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ORR అండి. హ్యాపీగా ఉంటుంది. ఇది ఎక్కామంటే సిటీలో ఉన్న ఏ ప్లేస్ కన్నా వెళ్ళిపోవచ్చు అనమాట, అంత హ్యాపీ అనిపిస్తుంది. సో ఫైనల్ గా ORR అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి ఇంకొక ఐ థింక్ ప్రాబ్లీ 5 to 10 minutes లో మనం బెంగళూరు హైవేలోకి వెళ్ళిపోతాము. అక్కడి నుంచి మనకి ప్రాబ్లీ ఇంకొక 2.5 to 3 hours జర్నీ ఉంటుంది అనమాట జోగులాంబ టెంపుల్ కి. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామండి. ఇప్పటి నుంచి ఎన్నో సార్లు హైదరాబాద్ బెంగళూరు చాలా జర్నీలు చేసాం, కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం జోగులాంబ టెంపుల్కి వెళ్ళాలని, బట్ ఎందుకో కుదరట్లేదు. ఫైనల్ గా అమ్మవారు మనని ఈ రోజు ఫైనల్ గా పిలిచారనమాట. అక్కడికి వెళ్దాము. వెళ్ళి జోగులాంబ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఆ టెంపుల్ గురించి మనం తెలుసుకోవడానికి. జోగులాంబ టెంపుల్ తో పాటు పక్కనున్న నవ బ్రహ్మ టెంపుల్స్ ఉంటాయి అనమాట. 9 శివాలయాలు అనమాట. ఆ శివాలయాల మధ్యలో ఒక దర్గా కూడా ఉంటుంది. అసలు ఎందుకు కట్టారు ఏంటనేది ఎవ్రీథింగ్ మనం ఆ డీటెయిల్స్ అక్కడికి వెళ్ళి తెలుసుకుందాము. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదండి, ఇంట్లోనే చేసుకొచ్చాం అనమాట. సంధి చేసింది. సో ఇక్కడ నుంచి హైవే ఎక్కేసి బెంగళూరు హైవే అక్కడ మధ్యలో ఎక్కడ ఆగి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి మన జర్నీని మొత్తం కంటిన్యూ చేసి జోగులాంబ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని హ్యాపీగా బెంగళూరు రిటర్న్ అయిపోతాం. లెట్స్ గో. కరెక్ట్ గా బయలుదేరి 75 kilometers వచ్చామండి బెంగళూరు హైవేలో. అసలు జడ్చర్ల దాటామన్నమాట. అసలు ఎంత రష్ గా ఉందంటే సండే ఈరోజు విపరీతమైన రష్ అండి. స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఇప్పటి వరకు కూడా రష్ తగ్గలేదు. మీరు ముందు చూడొచ్చు. వీఆర్ నాట్ ఏబుల్ టు క్రాస్ 55-60 ఆన్ దిస్ హైవే అనమాట. ప్రస్తుతం అది సిచ్యువేషన్.
ఒక బ్రేక్ఫాస్ట్ స్పాట్ ఎక్కడన్నా సెలెక్ట్ చేసుకుని ఆపుదాం అంటే మాకు కుదరట్లేదు. సో ఎక్కడన్నా ఆపి బ్రేక్ఫాస్ట్ చేయాలి. చాలా ఆకలిస్తుంది. ఇట్స్ ఆల్రెడీ 8:45 ఇన్ ద మార్నింగ్. మేము ఇంట్లో బయలుదేరడం 7:40కి బయలుదేరాము. ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ చేసాం అనమాట. ఇంకా మన డెస్టినేషన్ జోగులాంబ వచ్చేసి 2 hours ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మన జర్నీని మనం కంటిన్యూ చేద్దాం. బట్ రోడ్ మాత్రం విపరీతమైన రష్ ఉందండి. ఇంకా ఎర్లీగా అరౌండ్ 6 o'clock అలా బయలుదేరిపోతే ఐ థింక్ ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉండేదేమో. బట్ వీ స్టార్టెడ్ 7:30కి బయలుదేరాము. సో అందుకని రష్ తగిలింది. సండే కదండి, ఆల్మోస్ట్ ఎవరి జర్నీలో వాళ్ళు చేస్తుంటారు. మోస్ట్లీ బెంగళూరు వెళ్ళే వాళ్ళే ఉన్నారు. ఇదంతా కర్నూలు జర్నీ చేసేవాళ్ళు, అనంతపూర్ జర్నీ చేసేవాళ్ళు. సో బాగుందండి క్లైమేట్ అయితే. ఈరోజు కొంచెం ఎండ్ వచ్చింది, వర్షం ఏమీ లేదు. సో లిటరలీ వెయిటింగ్ టు గో టు జోగులాంబ టెంపుల్ అండ్ హ్యావ్ అ పీస్ఫుల్ దర్శన్ ఆఫ్ జోగులాంబ తల్లి. సో ఫైనలీ బెంగళూరు హైవేలో ఒక మంచి స్పాట్ కనిపించిందండి. ఏదో చిన్న విలేజ్. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్ పక్కన మంచి చెట్టు ఉంది. చెట్టు కింద కూర్చుని ఇంట్లో చేసుకొచ్చాం అనమాట. ఉప్మా తింటున్నాము. ఉప్మాతో పాటు ఆవకాయ అలాగే పెరుగు. ఎవరన్నా ఈ కాంబినేషన్ ట్రై చేస్తుంటే ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ ని మా కామెంట్స్ లో షేర్ చేయండి. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎవరన్నా ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. హెవెన్ కి దగ్గరగా వెళ్ళొస్తారండి. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది అనమాట. అండ్ సంధ్య కూడా చాలా ఇష్టము. అందుకనే ఫ్రీక్వెంట్ గా మేము ఉప్మాలు చేసుకుని తింటాము. ఉప్మా తినేసి బతికేస్తున్నాం అండి, అది సంగతి. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 2 hours జర్నీ. అవును, ఇంతకీ మీరు వీడియోని లైక్ చేశారా? లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇచ్చేయండి. అలాగే మాకు సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నుంచి ఫాస్ట్ గా తినేసి ఇంకొక 2 hours అండి డెస్టినేషన్. ఐ థింక్ నెక్స్ట్ స్పాట్ ఏమో ఒక కాఫీ తాగడానికి ఆపుదాం. అక్కడ నుంచి మనం జోగులాంబ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని తరిద్దాం. సో లెట్స్ గో. హైదరాబాద్ నుంచి అలంపూర్ కి అరౌండ్ 220 kilometers అండ్ బెంగళూరు నుంచి అయితే 380 kilometers ఉంటుంది. రోడ్ అయితే సూపర్ అండి, ప్రాపర్ హైవే. సో ఆల్మోస్ట్ 4 నుండి 4.5 hours లో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఓన్ వెహికల్ లో అయినా ఆర్టీసీ బస్సులో అయినా జర్నీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇది బెంగళూరు హైవే అండి, నేషనల్ హైవే 44 అనమాట. ఇక్కడ నుంచి ఈ హైవే నుంచి మనం యాక్చువల్లీ లెఫ్ట్ తీసుకోవాలి. మీకు ముందు బోర్డు లో క్లియర్ గా చూడొచ్చు అలంపూర్ లెఫ్ట్ అని ఉంది. ఇక్కడ నుంచి మనకు ఒక 15 kilometers అనమాట, అప్రాక్సిమేట్లీ 25 minutes. మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే కర్నూలు ఒకటి, బెంగళూరు ఒకటి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ముందు చూసారా, ముందు మనకి లెఫ్ట్ వస్తుంది ఒక 100 meters లో, చూసారా అక్కడ. అలాగే అలంపూర్ జోగులాంబది చిన్న ఒక బోర్డు కూడా పెట్టారనమాట, 5వ శక్తిపీఠం అలంపూర్ అని. సో ఇక్కడి నుంచి వెళ్ళాలి. సో ఆ పైన అంతా కూడా అది హైవే. ఇది మనం సబ్ రోడ్ లో వెళ్తే వీ విల్ గో టు అలంపూర్. ఇంకొక 16 kilometers అండి, అప్రాక్సిమేట్లీ 20 kilometers, 20 minutes. సో ఇదంతా కూడా చిన్న రోడ్ అనమాట. సో పదండి రోడ్ ఎంజాయ్ చేస్తూ లెట్స్ గో టు ద టెంపుల్. ఇక్కడ మీకు వీడియోలో కనిపించేదంతా కూడా జోగులాంబ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ దిగాలండి. ఇక్కడ నుంచి మనకి ఇంకా టెంపుల్ 13 kilometers ఉంది, కానీ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ దిగి మనం మీకు ఇక్కడ కనిపించే ఆటోలన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఆటోస్. ఈ ఆటోస్ తీసుకుని మనం టెంపుల్ కి వెళ్ళాల్సి వస్తుంది. సో టెంపుల్ కి అతి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే 13 kilometers దూరం అండ్ ఇదే అనమాట. ఇంకా క్లోజ్ గా ఉండే రైల్వే స్టేషన్స్ అయితే లేవు. సో టెంపుల్ కి ఎవరన్నా హైదరాబాద్ నుంచి కానీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కానీ రైల్వే స్టేషన్ లో వస్తే మీకు దిస్ ఇస్ ద బెస్ట్ బెట్ అండి. దీన్నే జోగులాంబ రైల్వే స్టేషన్ అంటారు. ఇక్కడ నుంచి ఇంకా 10 kilometers, మనకి ఇంకొక 15 minutes పడుతుంది. ఎండ అయితే బీభత్సంగా ఉందండి. పక్కన అన్ని పొలాలు, చాలా బాగుంది. మంచి సీనిక్ వైబ్. హైదరాబాద్ నుంచి లేదా బెంగళూరు నుంచి NH44 మీద ట్రావెల్ చేస్తుంటే అలంపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర హైవే నుండి ఎగ్జిట్ తీసుకోవాలి. అక్కడ నుంచి అలంపూర్ టెంపుల్ సుమారు 15 నుండి 20 kilometers దూరంలో ఉంటుంది. దాదాపు 20 to 30 minutes లో ఈజీగా రీచ్ అవ్వచ్చు. రూట్ అంతా క్లియర్ సైన్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం వచ్చినా పెద్దగా కన్ఫ్యూజన్ అనిపించదు. ఫ్లైట్ లో రావాలనుకునే వాళ్ళకి కర్నూల్ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్, లేదంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చి అక్కడి నుంచి టాక్సీ లేదా బస్ లో కూడా ఈజీగా అలంపూర్ చేరుకోవచ్చు. ట్రైన్ లో రావాలనుకునే వాళ్లకు జోగులాంబ రైల్వే స్టేషన్, కర్నూల్ రైల్వే స్టేషన్ రెండు కన్వీనియంట్ ఆప్షన్స్. స్టేషన్ నుంచి లోకల్ ఆటోస్, క్యాబ్స్ లేదా ఆర్టీసీ బస్సెస్ ఈజీగా దొరుకుతాయి. వాటి ద్వారా నేరుగా టెంపుల్ ప్రిమైజెస్ కి చేరుకోవచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే ఓన్ వెహికల్,
బస్, ట్రైన్ లేదా ఫ్లైట్ ఏ జర్నీ ఎంచుకున్నా అలంపూర్ చేరుకోవడం చాలా ఈజీ. కాబట్టి జర్నీ గురించి అస్సలు టెన్షన్ పడకండి. సో ఇదే అండి జోగులాంబ యూనో టౌన్ అంటావా విలేజ్ అంటావా నీకు తెలియదు, బట్ జోగులాంబ ప్లేస్ ఇదే. ఇక్కడ నుంచి మనం టెంపుల్ కి ఒక జస్ట్ 2 minutes అండి. చిన్న ఊరండి ఇది. చాలా బాగుందన్నమాట. చాలా చాలా ఎండగా ఉంది ప్రస్తుతం. అండ్ ఎవరన్నా జోగులాంబ అలంపూర్ వచ్చి జోగులాంబ అమ్మవారి సన్నిధిలో మీరు స్టే చేయాలనుకున్నా కూడా ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయండి. చాలా చాలా హోటల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ మన హరిత రిసార్ట్స్, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళవి హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ముందు కనిపించే ఆర్చే వచ్చేసి మన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడే మనం పార్క్ చేయాలండి. ముందు కార్లన్నీ కనిపిస్తున్నాయి కదా, లోపలికి ఎలా చేస్తారో లేదు తెలియదు. హోప్ఫుల్లీ ఎలా చెయ్యాలి పార్కింగ్ కి. కన్స్ట్రక్షన్స్ అన్ని చూడండి ఎలా ఉన్నాయి అసలు. మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళతోటి వాటితో కన్స్ట్రక్ట్ చేశారండి ఇవన్నీ. యాక్చువల్లీ దీని పక్కన కూడా జోగులాంబ అమ్మవారి పక్కన కూడా చాలా క్లస్టర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధీనంలో కూడా వస్తాయి. మీరు మొత్తం ఈ కాంపౌండ్ లోపల చిన్న చిన్న టెంపుల్ గోపురాలు ఇవన్నీ కూడా మీరు స్ట్రక్చర్స్ చూడొచ్చు. చాలా ఓల్డ్ పురాతన కన్స్ట్రక్షన్స్ అనమాట. ప్రాబ్లీ 7th నుంచి 13th century మధ్యలో జరిగిన కన్స్ట్రక్షన్స్ అని విన్నాము. కంప్లీట్ స్టోరీ వచ్చేసి నేను టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. బట్ చూడండి గోపురం ఇది. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుందా పవన్ పుత్ర రెసిడెన్సీ అని. ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఎవ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయి. చూసారా ముందు కనిపించేదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా అనమాట. చాలా చాలా పార్కింగ్ ఏరియా ఉంది. ఇందాక మీకు ఎంట్రన్స్ దగ్గర చూపించిన పార్కింగ్ ఏరియా ఒకటి, అండ్ అలాగే ఇక్కడ కూడా పార్కింగ్ ఏరియా ఉంది. సో యాంపుల్ ఆఫ్ స్పేస్ అండి హ్యాపీగా. ఒకటి ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ రాగలిగితే దర్శనం తొందరగా అయిపోతుంది అండ్ ఎండ కూడా ఉండదు. పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా దట్ ఈస్ ద యాప్ట్ టైం అనమాట. మేము ఏంటంటే ఇప్పుడు వచ్చేటప్పటికి మాకు 11:45 అయిపోయింది. ఎగ్జాక్ట్ గా మిట్ట మధ్యాహ్నం వచ్చాము, అందుకే ఎండ బీభత్సంగా ఉంది. సో మా దర్శనము ఇవన్నీ అయ్యేటప్పటికి ప్రాబ్లీ ఇట్ విల్ బి అరౌండ్ 1 అవుతుంది. అండ్ 1 o'clock టెంపుల్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ 2:33 ఆ టైంకి మళ్ళీ ఓపెన్ చేస్తారు అనమాట. చాలా స్పేస్ ఉందండి, యాంపుల్ పార్కింగ్ స్పేస్. అంటే మీరు బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే ఇందాక పార్కింగ్ పాయింట్ ఉంది కదండి, స్టార్టింగ్ లో చూపించింది, దగ్గరగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి తుంగభద్ర రివర్, కృష్ణా రివర్ కలిసిన సంగం పాయింట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ మీకు కనిపిస్తున్నాయి కదా మెట్లు, దాని వెనకాల ఉన్నదంతా కూడా మనకి తుంగభద్ర నది అండి. యా, ఇక్కడ ఉండే పార్కింగ్ ప్లేస్ ఏంటంటే అమ్మవారి గుడికి చాలా దగ్గర అన్నమాట. సో మాకు ఎవరో చెప్పారు, పాప ఉంది కదా ఇక్కడ పార్కింగ్ చేసుకోండి సో దాట్ ఈజీగా వెళ్ళొచ్చు టెంపుల్ దగ్గరికి అని చెప్పారు. సో లెట్స్ సీ. పార్కింగ్ అయితే కష్టంగానే ఉందండి, దొరకట్లేదు. అస్సలు లేవండి పార్కింగ్ స్పాట్స్, ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు, అలా ఉంది. చాలా రష్ గా ఉందండి. సండే అండి దట్టు ఈ రోజు సండే. అండ్ ఇందాక చెప్పినట్టు బెటర్ టు స్టార్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం బెస్ట్ అండి. మీరు మధ్యాహ్నం వచ్చే టైం, క్లోజింగ్ టైంకి వచ్చారంటే మాత్రం విపరీతమైన రష్ ఉంది. అదొకటి మీరు మైండ్ లో పెట్టుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది. కష్టపడి దొరికిందండి పార్కింగ్. ఆ వెనకాల ఎక్కడో చేసాము, చేసి ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మీకు ఇటువైపు కనిపించేదంతా కూడా తుంగభద్ర రివర్. అండ్ మనం ఇలా వెళ్తే టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. విపరీతమైన రష్ ఉందండి ఈరోజు సండే, చాలా రష్ ఉంది. ముందు చూడండి గోపురాలు అన్నీ ఎంత ఓల్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో కనిపిస్తున్నాయో. టెంపుల్ ఎంట్రన్స్ అండి, చూడొచ్చు మీరు బోర్డు మీద శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం అని. అండ్ ఆ పక్కన కనిపించే టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ 9 శివాలయాలు ఉంటాయండి. ఆ శివాలయాల తర్వాత చూద్దాము. ప్రస్తుతం అయితే ఇది అమ్మవారి టెంపుల్, ఇది అమ్మవారి గోపురం అనమాట. ముందు మనం టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. అసలు టికెట్స్ ఎంత ఏంటి అవన్నీ కనుక్కొని నేను మీకు క్లియర్ గా చెప్తాను. అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ ప్లేస్. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ చూసిన ఒక పవిత్ర క్షేత్రం. అందుకే ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. హిస్టరీ పరంగా చూస్తే అలంపూర్ ను శాతవాహనులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు వంటి ఎన్నో రాజవంశాలు పాలించాయి. ముఖ్యంగా బాదామి చాళుక్యులు 7th ఇంకా 8th centuries లో ఇక్కడ ఎన్నో అద్భుతమైన టెంపుల్స్ ని నిర్మించారు. ఇక్కడ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ లో నార్త్ ఇండియన్ ఇన్స్పిరేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. సౌత్ ఇండియాలో ఇలాంటి స్టైల్ ఆఫ్ టెంపుల్స్ చాలా రేర్ గా కనిపిస్తాయి.
కానీ ఈ టెంపుల్ లో ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ కూడా ఉంది. ఆ రోజుల్లో ఇండియాలో ఉన్న చాలా ఏన్షియంట్ టెంపుల్స్ ఇన్వేషన్స్ కి గురయ్యాయి, చాలా ఆలయాలు ధ్వంసం అయ్యాయి. కానీ కింగ్స్, లోకల్ పీపుల్, డివోటీస్ కలిసి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ టెంపుల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. జోగులాంబ టెంపుల్ కూడా హిస్టరీలో అలాంటి ఎన్నో ఛాలెంజెస్ ని ఎదుర్కొంది. 14th సెంచరీలో బహమనీ సుల్తాన్స్ దాడిలో ఒరిజినల్ జోగులాంబ టెంపుల్ కూడా ధ్వంసమైంది. కానీ భక్తులు అమ్మవారి విగ్రహాన్ని సేఫ్ గా బాలబ్రహ్మ టెంపుల్ కి తరలించి అక్కడే దాదాపు 600 ఏళ్ల పాటు రెగ్యులర్ గా పూజలు నిర్వహించారు. తర్వాత 2005 లో ఈ టెంపుల్ ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించారు. ఈ రోజు మనం చూస్తున్న ఈ బ్యూటిఫుల్ ఆలయం అలా రీకన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు ఒకసారి టెంపుల్ చుట్టూ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది. లోకల్ లెజెండ్స్ ప్రకారం ఒకప్పుడు ఈ నీటిలో క్రొకొడైల్స్ ఉండేవని, శత్రువుల దాడుల నుండి ఆలయాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది నేచురల్ సెక్యూరిటీగా ఉపయోగపడేదని చెబుతారు. అలాగే మరో బిలీఫ్ కూడా ఉంది. జోగులాంబ అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కావడంతో ఆమె ఉగ్రతను శాంతింప చేయడానికి ఈ టెంపుల్ ని వాటర్ మధ్యలో నిర్మించారని భక్తులు నమ్ముతారు. ఇప్పటికీ మెయిన్ టెంపుల్ చుట్టూ ఈ వాటర్ బాడీని మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు సేఫ్టీ పర్పస్ కోసం దీనిపై మెష్ కవర్ ఏర్పాటు చేశారు. ఈ యూనిక్ స్ట్రక్చర్ చూసిన తర్వాత ఎందుకు ఈ ఆలయం అంత స్పెషల్ అనేది మీకే అర్థం అవుతుంది. ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా ఎంతో విశిష్టమైన స్థానం పొందింది. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె పై పన్ను ఈ ప్రాంతంలో పడిందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ ప్లేస్ ని ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠాస్ లో ఒకటిగా భావిస్తారు. కానీ ఈ టెంపుల్ లో అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసింది మాత్రం జోగులాంబ అమ్మవారి రూపమే. మామూలుగా మనం చూసే అమ్మవారి రూపాలకు పూర్తిగా భిన్నంగా ఇక్కడ అమ్మవారు శవంపై ఆసీనురాలై బయటకు వచ్చిన నాలుకతో ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. ఆమె జుట్టులో స్కార్పియన్, లిజర్డ్, బ్యాట్ అలాగే హ్యూమన్ స్కల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఈ రూపం కొంచెం షాకింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఈ రూపంలోని ప్రతి అంశం వెనుక ఒక డీప్ మీనింగ్ దాగి ఉంది. హిందూ బిలీఫ్స్ ప్రకారం ఇవి వాస్తు దోషాలకి, నెగటివ్ ఎనర్జీస్ కి, ఇంకా ఇంటికి కలిగే అశుభాలను సూచిస్తాయి. అమ్మవారు వాటన్నింటినీ నాశనం చేసి తన భక్తులను రక్షిస్తారని విశ్వసిస్తారు భక్తులు. అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండి అని కూడా పిలుస్తారు. అంటే మన ఇల్లు, కుటుంబాన్ని కాపాడే తల్లిగా భక్తులు ఆమెని ఆరాధిస్తారు. ఉగ్ర రూపంలో కనిపించిన అమ్మవారు భక్తులకు యోగ సిద్ధి, ధైర్యం, రక్షణను ప్రసాదించి ఆదిశక్తి స్వరూపంలో భావిస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జోగులాంబ అనే పేరులోనే ఒక బ్యూటిఫుల్ మీనింగ్ దాగుంది. జోగులాంబ అంటే జోగినుల అమ్మ. జోగిని అంటే వరల్డ్లీ అటాచ్మెంట్స్ అన్నింటిని వదిలేసి స్పిరిచువల్ లైఫ్ ని ఎంచుకున్న స్త్రీ అని చెబుతారు. అందుకే అమ్మవారిని యోగులాంబ లేదా యోగాంబ అని కూడా పిలుస్తారు. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం కోరికలు కోరుకోవడానికి మాత్రమే రారు. చాలా మంది మనశ్శాంతి కోసం, పాజిటివ్ వైబ్స్ కోసం, స్పిరిచువల్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఈ క్షేత్రానికి వస్తుంటారు. తమ ఇంట్లో శాంతి, సుఖ సంతోషాలు, ప్రొటెక్షన్ ఉండాలని ప్రార్థిస్తూ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటారు. ఒక్కసారి ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ లో కొంతసేపు గడిపితే ఆ పవర్ఫుల్ డివైన్ వైబ్ ని మీరు కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నిజం చెప్పాలంటే ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత గుర్తుండేది కేవలం అమ్మవారి దర్శనం మాత్రమే కాదు. ఈ ఏన్షియంట్ స్ట్రక్చర్స్, ప్రశాంతమైన వాతావరణం, ప్రతి రాయిలో దాగున్న చరిత్ర, ఇవన్నీ కలిసి ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి. అందుకే అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, జీవితంలో కనీసం ఒక్కసారైనా వచ్చి మనస్ఫూర్తిగా అనుభవించాల్సిన ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. సో దర్శనం అయ్యాక వెంటనే ఎగ్జిట్ వైపు వెళ్లిపోకుండా కాస్త స్లో డౌన్ అవ్వండి. ఈ ఏన్షియంట్ టెంపుల్ బ్యూటీని కళ్ళారా చూడండి. ఆ ప్రశాంతమైన అట్మాస్ఫియర్ ని ఫీల్ అవ్వండి. ప్రతి స్కల్ప్చర్ ని అడ్మైర్ చేయండి. మన చరిత్రని, మన సంస్కృతిని, మన యాన్సెస్టర్స్ వదిలి వెళ్లిన గొప్ప కళాఖండాలను తనివి తీరా ఆస్వాదించండి. సో దర్శనం అయిపోగానండి మనం ఇక్కడ నుంచి బయటకు వస్తామండి. ఇక్కడ మీకు ఎగ్జిట్ లా కనిపిస్తుంది కదా, ఇందులో నుంచి బయటకు వస్తాం అనమాట. ఆల్మోస్ట్ మనం టెంపుల్ మెయిన్ ఎంట్రీ పాయింట్ అక్కడ నుంచి ఇచ్చాము, అదే ప్లేస్ కి వచ్చేస్తాము. ఇక్కడ కొంచెం మీరు రిలాక్స్ అవ్వాలంటే కనుక కొన్ని షాప్స్ ఉంటాయండి. అంటే చిన్న చిన్న కూల్ డ్రింక్స్, చిన్న లైట్ స్నాక్స్ అన్ని దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ కొంచెం సేపు చిల్ అయ్యాక ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ ప్లేస్ ఉందండి. ఇక్కడ ఈ మెయిన్ టెంపుల్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట విజిట్ చేయాల్సినవి. అక్కడికి వెళ్దాం, చూద్దాము. అయితే ఇక్కడ మీకు ప్రసాదాలు కావాలన్నా, పులిహార, లడ్డు ఇలాంటివైనా
కావాలన్నా కూడా ఇక్కడ బయట కౌంటర్ ఉంటుంది కదా, ఇక్కడ తీసేసుకుని వెళ్ళొచ్చు. సో సరిగ్గా ఇక్కడ మనం ఎగ్జిట్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ నుంచే మీకు డైరెక్ట్ గా బోర్డు కనిపిస్తుందండి, నవబ్రహ్మ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పేసి. ఇవన్నీ 9 శివాలయాలు ఉంటాయండి. ఇక్కడ మీకు ఈ టెంపుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మాన్యుమెంట్ అని ఉంది చూడండి. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు మొత్తం ఇది ఏంటి టెంపుల్ విశేషాలు అన్ని మీకు తెలిసిపోతాయి. యా, సో ఇక్కడ బోర్డు చూసారు కదా, నవబ్రహ్మ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పేసి. ఇక్కడ బ్లైండ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా కూడా బ్రైలీలో కూడా పెట్టారండి. కాళ్ళు అయితే కాలుతున్నాయండి లిటరల్లీ, చాలా వేడిగా ఉందన్నమాట. ఫస్ట్ అయితే నీళ్ళలోకి వెళ్దాము. సో ఇది ఫస్ట్ టెంపుల్ అనుకుంటా, చూద్దాము. ఇక్కడ చూడండి, అసలు ఇవి ఆల్మోస్ట్ అండి మనకి చెప్పడానికి కూడా టైం పీరియడ్ కూడా చెప్పలేమండి. అంటే 7th 6th సెంచరీ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన బిల్డింగ్స్ అన్నమాట. డైనాసిటీ నుంచి స్టార్ట్ చేశారు. యా, సో ఇక్కడ ఏంటంటే చూసారు కదా, మీకు అప్పట్లో చెక్కిన ఆర్కిటెక్చరల్ శిల్పాలు అలాంటివండి. మీకు ఫేషియల్ ఫీచర్స్ అవన్నీ చూసారు కొంచెం డ్యామేజ్ అయినట్టు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ టెంపుల్ అన్నది, ఈ టెంపుల్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అన్ని కూడా కొన్ని వందల ఏళ్ళు చూసాయండి. ఈ వందల ఏళ్లలో కొన్ని రాజ్యాలు మారాయి, కొన్ని అంటే ఏమంటారు సుల్తాన్స్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏమంటారు దాడులు చేయడం వల్ల కొన్ని టెంపుల్స్ కొన్ని డ్యామేజెస్ కూడా అయ్యాయి అనమాట. సో అలా చాలా టెంపుల్స్ డ్యామేజ్ అయ్యాయి. కానీ చాలా మటుకు ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు ఇప్పుడు అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో అందుకే మీరు చూడొచ్చు ఈ టెంపుల్స్ లో చాలా మటుకు విగ్రహాలు కానీ స్టాచ్యూస్ కానీ కొంచెం కొంచెం డ్యామేజెస్ ఉన్నట్టు ఉన్నాయండి. సో చూద్దాం పదండి, ఇంకా ఇవన్నీ టెంపుల్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. మాకైతే చాలా లోపలికి ఇక్కడి నుంచి అడుగు పెట్టగానే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. చాలా మిస్టీరియస్ గా ఉన్నాయి అనమాట ఇవన్నీ. అండ్ చూద్దాం, చాలా లెట్స్ గో. ఇదంతా కూడా చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు, స్టోన్స్, ఎక్కడక్కడ మీకు ఇలాంటి శిల్పాలన్నీ కింద పెట్టి కనిపిస్తాయండి చాలా మటుకు. అక్కడ చూసారా స్టోన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అంతే. అండ్ ఇది నందీశ్వరుడు అండి. నందీశ్వరుడిని మీరు లిటరల్లీ చూడొచ్చు, తల భాగం కనిపించట్లేదు అనమాట. అంటే ఏదో ఒక టైం పీరియడ్ లో ఈ నందీశ్వరుడు విగ్రహం అన్నది డిమాలిషన్ కి గురైంది అనమాట. ఈ టెంపుల్ కాంపౌండ్ లోకి మనం అడుగు పెట్టగానే మనకి కనిపించే ఫస్ట్ నవబ్రహ్మ టెంపుల్ లో కనిపించే ఫస్ట్ నవబ్రహ్మ టెంపుల్ అండి. దీన్నే స్వర్గ బ్రహ్మ టెంపుల్ అంటారనమాట. మీకు ఈ టెంపుల్ కి సంబంధించిన హిస్టరీ బ్రీఫ్ గా అర్థమయ్యేలాగా ఇక్కడ మనకు ఒక బోర్డ్స్ లాంటివి కూడా కనిపిస్తాయి. అండ్ అలాగే ఇందాక చూపించాం కదండి క్యూఆర్ కోడ్, స్కాన్ చేసినా కూడా మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. లిటరల్లీ చూడండి అసలు ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీరు కానీ ఎంత బాగున్నాయి. అండ్ ఇక్కడ పక్కన కూడా మీకు కనిపిస్తుంది కదా చిన్న చిన్న బ్రిక్ వర్క్ తోటి ఉన్నాయన్నమాట. అవి అప్పట్లో దేనికి కట్టారో తెలీదు, అంత క్లియర్ కట్ గా డీటెయిల్స్ అయితే లేవు. బట్ చెప్పాలంటే అండి కళ్ళు తిరిగిపోతున్నాయండి, అమేజింగ్ గా ఉందన్నమాట మొత్తం అంతా కూడా. ఇది చూడండి, ఇక్కడ ఏదో చెక్కారు కానీ అసలు క్లారిటీ లేదనమాట, అలా ఉంది. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ అంతా కూడా మీరు చూడొచ్చు, పెద్ద శివలింగం ఉందన్నమాట. అండ్ సెంటర్ లో నందీశ్వరుడు ఉన్నారు. హ్యూజ్ కాంపౌండ్ అండి, ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఈ టెంపుల్ కూడా. ఇక్కడ చూడండి అసలు పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ గా కట్టారో చూడండి. లిటరల్లీ ఈ సింగిల్ స్టోన్ తోటి నిర్మించారనమాట. మంచి మంచి కార్వింగ్స్ అవన్నీ చేసి ఆ సీలింగ్ చూస్తే దిమ్మ తిరిగిపోతుందండి అసలు. చూడండి ఇవి ఏ కాలం నాటివండి, ఎప్పుడో కొన్ని వందల ఏళ్ళు అనమాట. అసలు అప్పట్లో శిల్పులు అసలు అలా ఆ సీలింగ్ మీద కూడా అన్ని కళాఖండాలు చెక్కారంటే రియల్లీ గ్రేట్ అనిపిస్తుందండి. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇక్కడ 9 నవబ్రహ్మ క్షేత్రాలు అంటారండి. నవబ్రహ్మ క్షేత్రాలు అంటే శివాలయాలు అనమాట. దేంట్లో కూడా పూజలు ఉండవండి, చూడొచ్చు మీరు క్లియర్ గా. అంటే బేసిక్ గా పూజ చేస్తారండి, కానీ మనం ఇక్కడ అర్చనలు పూజలు మనం చేయించుకుందుకు ఎవరు పురోహితులు కానీ ఎవరు కూడా మనకు కనిపించరు అనమాట. సో అంత మిస్టిక్ ప్లేసెస్ ఇవి. ఇదే మెయిన్ గర్భగుడి అండి. అసలు ఆ శివలింగం చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత హ్యూజ్ గా ఉందో చూడండి. లిటరలీ ఒక రకమైన పీస్ ఉందండి, ఇక్కడ ఎవరు జనాలు లేరు. ఒక రకమైన మిస్టిక్ గా సెరీన్ గా, ఇంకా అలాగే మనకు ఒక స్పిరిచువల్ వైబ్ అనేది డెఫినెట్ గా వస్తుందండి ఇక్కడ. ఈ శివాలయంలోనే లోపల వినాయకుడు చూడండి, అసలు ఎన్ని వందల ఏళ్ల క్రితం చెక్కిన వినాయకుడు అండి. సింగిల్ స్టోన్ తోటి క్రియేట్ చేసిన వినాయకుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు చూసారా. ఆ ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్. నవబ్రహ్మ టెంపుల్స్ ని యాదృచ్ఛికంగా నిర్మించలేదు. మొత్తం టెంపుల్ కాంప్లెక్స్ ని వాస్తు పురుష మండల కాన్సెప్ట్ ఆధారంగా డిజైన్ చేశారని చెబుతారు.
ఇందులో బాలబ్రహ్మ టెంపుల్ సెంటర్ లో ఉండగా మిగతా 8 ఆలయాలు నవగ్రహాస్ ని సూచించేలాగా ఏర్పాటు చేశారు. అందుకే ఈ ఎంటైర్ కాంప్లెక్స్ ని ఒక జైంట్ సేక్రెడ్ యంత్రాలుగా కూడా భక్తులు భావిస్తారు. ఇది ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత. సో ఈ శివాలయం నుంచి బయలుదేరి మనం వేరే శివాలయానికి వెళ్దామండి. బట్ వెళ్లే దారిలో మధ్యలో మొత్తం బండలు కదండి, విపరీతమైన వేడి అనమాట. అసలు కాళ్ళు మామూలుగా కాలట్లేదు, పరిగెడుతున్నాను నేను. చూడండి అసలు కాంపౌండ్ ఇదంతా కూడా. సంధ్యాలు చూడండి నీళ్లు ఎలా నుంచున్నారు, చాలా కష్టం అండి. ఇవి మెయింటెనెన్స్ కూడా ఏం లేవండి, జస్ట్ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు తీసుకున్నారు ఇది. అండ్ ఇంకా డెమాలిష్ అవ్వకుండా మాత్రం కొంచెం మెయింటైన్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ నథింగ్. కొంచెం ఇంకా లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం పదండి. ఈ నవబ్రహ్మ టెంపుల్స్ ని 7వ లేదా 8వ శతాబ్దాల్లో బదామి చాళుక్యులు నిర్మించారు. వీటి ఆర్కిటెక్చర్ చూస్తే 1300 ఇయర్స్ క్రితమే ఇంత పర్ఫెక్షన్ ఎలా సాధించారు అనిపిస్తుంది. నార్త్ ఇండియన్ నగారా స్టైల్లో నిర్మించిన ఈ టెంపుల్స్ లో ప్రతి పిల్లర్, ప్రతి కార్వింగ్, ప్రతి స్కల్ప్చర్ ఒక మాస్టర్ పీస్ లా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి మనం లోపలికి వచ్చామండి. వచ్చిన వెంటనే చూసారా, ఎక్కడ పడితే అక్కడ శివలింగాలండి. ఇవన్నీ కూడా శివలింగాలు. చూడండి ఇక్కడ శివలింగం, అలాగే ఇలా కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ పెట్టారు. అటువైపు మీరు చూస్తే మొత్తం ఇదంతా శివలింగాలే. చూసారా అసలు డిఫరెంట్ సైజెస్ లో అన్నమాట. చూడండి ఇక్కడ మళ్ళీ శివలింగం, చూడండి ఇక్కడ కూడా శివలింగం. పూజలు అయితే సెపరేట్ గా ఏం చేయరండి. పొద్దున్న ఐ థింక్ పూజారి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా పూజా కార్యక్రమాలు అయితే ఏమి జరగవు. నెక్స్ట్ మనం నవబ్రహ్మ టెంపుల్స్ లో ముఖ్యమైన బాలబ్రహ్మేశ్వర టెంపుల్ దగ్గరికి వస్తాం. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మొదటిది బ్రహ్మేశ్వర అనే పేరే. స్థానిక కథనం ప్రకారం లార్డ్ బ్రహ్మ ఇక్కడ రసలింగం అంటే మెర్క్యూరీ లింగంతో శివుణ్ణి ఆరాధించి సృష్టి శక్తిని పొందారని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి బ్రహ్మేశ్వర అనే పేరు వచ్చింది. కానీ అసలు సర్ప్రైజ్ ఇక్కడితో అయిపోలేదు. శివలింగానికి ఎంత అభిషేకం చేసినా ఆ నీళ్లు బయట ఎక్కడా కనిపించవు. అవి ఆలయంలోనే ఉన్న ఒక ఏన్షియంట్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ లోకి వెళ్లిపోతాయని చెబుతారు. 1300 ఇయర్స్ క్రితమే ఇలాంటి ఇంజనీరింగ్ ఉంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. నవబ్రహ్మ టెంపుల్స్ మొత్తం 9 ఉన్న నిత్య పూజలు ఇప్పటికీ జరుగుతున్న ఏకైక ఆలయం మాత్రం ఈ బాలబ్రహ్మేశ్వర ఆలయం. మిగతా ఆలయాలు చారిత్రక కట్టడాలుగా సంరక్షించబడుతుండగా ఈ ఆలయంలో మాత్రం ఇప్పటికీ నిత్యాభిషేకాలు, పూజలతో భక్తులను ఆకట్టుకుంటారు. ఈ ఆలయం లోపల లెఫ్ట్ సైడ్ లో వీరభద్ర స్వామి స్టాచ్యూ పక్కన ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడే 600 ఇయర్స్ పాటు జోగులాంబ అమ్మవారి ఐడల్ ని సీక్రెట్ గా ప్రొటెక్ట్ చేసిన స్పాట్ ని మనం చూసుకోవచ్చు. అది బయటకి చాలా సింపుల్ గా కనిపించినా నిజానికి ఒక హిడెన్ సీక్రెట్ స్పేస్. ఇక్కడ మనం అమ్మవారిని ఫుల్ గా అస్సలు చూడలేం, ఒక చిన్న ఓపెనింగ్ ద్వారా మాత్రమే చూడగలం. 2005 లో మెయిన్ టెంపుల్ లో ఒరిజినల్ ఐడల్ ని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ అమ్మవారు ఉన్న చోటులో ఉత్సవ విగ్రహాన్ని కంటిన్యూస్ గా ఉంచుతున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇది కేవలం ఒక ప్లేస్ లాగా కాదు, దాదాపు 600 ఏళ్ల పాటు అమ్మవారి శక్తిని, డివోషన్ ని కాపాడిన ఒక హిడెన్ బట్ పవర్ఫుల్ స్పాట్ లాగా అనిపిస్తుంది. బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనం తర్వాత అదే కాంపౌండ్ లో లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనం గరుడ బ్రహ్మ టెంపుల్ వైపు వెళ్తాం. ఈ నవబ్రహ్మ టెంపుల్స్ మాత్రమే కాకుండా ఈ మొత్తం కాంప్లెక్స్ లో ఎన్నో శివలింగాస్ ఉన్న చిన్న ష్రైన్స్ కనిపిస్తాయి. ప్రతి కార్నర్ లో, ప్రతి నుక్ లో ఒక శివలింగం ఉండడం ఇక్కడ ప్రత్యేకత. నిజం చెప్పాలి అంటే వాటిని అన్నింటినీ కౌంట్ చేయడం కూడా కష్టమే. అంతలా ఈ ప్లేస్ మొత్తం ఏన్షియంట్ స్పిరిచువల్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. చూస్తుంటే ఇది కేవలం టెంపుల్స్ క్లస్టర్స్ కాదు, ఒక కంప్లీట్ డివైన్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. గరుడ బ్రహ్మ టెంపుల్ ని చూస్తే దాని ఆర్కిటెక్చర్ ఇట్ సెల్ఫ్ ఒక స్టోరీ చెబుతుంది. ఇది నగారా స్టైల్లో ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ పై నిర్మించబడింది. లోపలికి వెళ్తే చిన్న ముఖ మండపం కనిపిస్తుంది. తర్వాత 18 పిల్లర్స్ ఉన్న మహామండపం చాలా గ్రాండ్ గా ఉంటుంది. గర్భగుడి డోర్వే మీద గంగా, యమున, గరుడ కార్వింగ్స్ కనిపిస్తాయి. డోర్వే పై భాగంలో బ్రహ్మ తపస్సు చేస్తున్నట్టు ఉన్న శిల్పం కూడా కనిపిస్తుంది. ఇంకా సీలింగ్ పై ఉన్న 7 హెడెడ్ నాగవంద కార్వింగ్ ఒక హైలైట్ అనే చెప్పాలి. అది మొత్తం హాల్ కి ఒక మిస్టికల్ ఫీల్ ఇస్తుంది. ఎంట్రన్స్ పై ఉన్న లలిత బింబలో గరుడ పక్షి విష్ణుమూర్తిని క్యారీ చేస్తున్నట్టు కార్వింగ్ ఉంటుంది. దీన్ని చూస్తే ఒకప్పుడు ఇక్కడ మెయిన్ విగ్రహం విష్ణుమూర్తిది ఉండేదని హిస్టారియన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం అయితే గరుడ బ్రహ్మ ఆలయం పక్కగా మనకి వెంకటేశ్వర స్వామి ఇంకా వేణుగోపాల స్వామి ఐడల్స్ ని దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్స్ లో వైష్ణవ, శైవ సంప్రదాయాలు రెండూ కలిసినట్టు కనిపిస్తాయి. అలాగే టెంపుల్ గోడలపై కనిపించే శిల్పాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
దేవతల రూపాలతో పాటు మనుషుల జీవన విధానం, ధర్మం, కుటుంబ జీవితం, ప్రేమ ఇలాంటివి ఎన్నో అంశాలను ఎంతో అందంగా చెక్కారు. అందుకే గరుడ బ్రహ్మ టెంపుల్ కేవలం ఒక ఆలయం కాదు, ఆ కాలం సమాజం, సంస్కృతి, కళ అన్నింటినీ మన కళ్ళ ముందుకు తీసుకొచ్చే ఒక సజీవ చరిత్రలాగా కనిపిస్తుంది. నవబ్రహ్మ టెంపుల్స్ ని చూస్తుంటే ఒక విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ మధ్యలోనే ఒక పురాతన దర్గా కూడా కనిపిస్తుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి టెంపుల్ కాంప్లెక్స్ మధ్యలో ఇవి ఎలా వచ్చాయి అనే సందేహం రావడం సహజం. దీని వెనక దాదాపు 700 సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. 14వ శతాబ్దం తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన రాజకీయ, సైనిక పరిణామాల ప్రభావం అలంపూర్ మీద కూడా పడింది. ఆ కాలంలో జరిగిన దండయాత్రల వల్ల చాలా ఆలయాలు దెబ్బతిన్నాయి. ఎన్నో అద్భుతమైన శిల్పాలు ధ్వంసమయ్యాయి. తరువాత శతాబ్దాల్లో ఇదే ప్రాంగణంలో దర్గా వంటి నిర్మాణాలు కూడా ఏర్పడ్డాయి. అందుకే ఈ రోజు ఒకే టెంపుల్ కాంప్లెక్స్ లో వేర్వేరు కాలాలు, వేర్వేరు సాంప్రదాయాలకు చెందిన కట్టడాలు కలిసి కనిపిస్తాయి. ఈ దర్గాని దాటి కొంచెం ముందుకు వెళ్తే ఒక్కసారిగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్న ఒక ఏన్షియంట్ స్టోన్ మండపం కనిపిస్తుంది. ఇక్కడే కంచి కామాక్షి అమ్మవారు కొలువై ఉంటారు. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియక వెళ్లిపోతారు, కానీ ఈ ప్లేస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ ఉన్న బంగారం, వెండి బల్లులను తాకితే దోషాలు తొలగిపోతాయని స్థానికుల నమ్మకం. ఈ మండపంలోకి అడుగు పెడితే ఒక డిఫరెంట్ పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలన్నా, చుట్టూ ఉన్న ఆర్కిటెక్చర్ ని ఆస్వాదించాలన్నా ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ముఖ్యంగా ఆ ఏన్షియంట్ స్టోన్ పిల్లర్స్ మీద ఉన్న కార్వింగ్స్, వాటి డీటెయిలింగ్స్ చూస్తే దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైన కళాఖండాలు ఎలా చెక్కారో అనిపిస్తుంది. నిజంగా ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి కూడా ఈ స్పాట్ ఒక హిడెన్ జెమ్ అనే చెప్పాలి. ఈ స్పాట్ లోకి రాగానే అందరి దృష్టిని ఆకర్షించే మరో అట్రాక్షన్ ఈ పురాతన ఎంట్రన్స్ ఆర్చ్. చూస్తే సింపుల్ గా పెద్ద పెద్ద స్టోన్స్ ని ఒకదానిపై ఒకటి పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ దాదాపు 1300 సంవత్సరాల తర్వాత కూడా ఇలా నిలబడి ఉండటం చూస్తే అప్పటి నిర్మాణ నైపుణ్యం ఏ స్థాయిలో ఉండేదో మనకు అర్థం అవుతుంది. ఇలా చూస్తూ వెళ్తుంటే టెంపుల్ ప్రాంగణం మొత్తం ఎటు చూసినా రకరకాల టెంపుల్స్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ తో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో టెంపుల్ కి ఒక్కో థీమ్, ఒక్కో స్టోరీ, ఒక్కో స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అందుకే ప్రతి టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. కాలక్రమేణా కొన్ని ఆలయాలు దెబ్బతిన్నాయి, కొన్ని రాజ్యాల దండయాత్రలకు గురయ్యాయి, మరికొన్ని కాలగర్భంలో కొంత భాగం కోల్పోయాయి. అందుకే మనం చూసే దాదాపు ప్రతి టెంపుల్లోనూ విగ్రహాలు, శిల్పాలు కొంతవరకు డ్యామేజ్ అయ్యి కనిపిస్తాయి. కానీ ఇవి కేవలం విరిగిపోయిన రాళ్లు కాదు, చరిత్రకు సాక్ష్యాలు, మన రాజ్యాల వైభవానికి నిదర్శనాలు. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు సాధించిన ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, క్రాఫ్ట్మెన్షిప్ కి ఇప్పటికీ నిలుచున్న ప్రూఫ్ లాంటివని చెప్తారు. వీటి నుంచి ఇన్స్పైర్ అయ్యి కొన్ని నిర్మాణాలు చేయొచ్చు, కానీ ఆ పూర్వ వైభవాన్ని, ఆ రస్టిక్ ఫీల్ ని, ఆ సెంచరీస్ ఓల్డ్ చామ్ ని మాత్రం ఇలాంటి ఏన్షియంట్ టెంపుల్స్ లోనే నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. నెక్స్ట్ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ పార్కింగ్ వైపు వస్తే నవబ్రహ్మ క్షేత్రాల్లోని మరో 4 టెంపుల్స్ ని ఒకేసారి చూడొచ్చు. ఇవన్నీ ఒకే వరుసలో ఉండడం వల్ల ఇక్కడ నుండి చూసే వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక్క ఫ్రేమ్ లోనే వరుసగా నిలిచిన ఆ ఏన్షియంట్ టెంపుల్స్ ని చూడటం ఒక డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇక్కడే దగ్గరలో ఆర్కియలాజికల్ మ్యూజియం కూడా ఉంటుంది. టైం ఉంటే ఈ మ్యూజియం ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో ఎక్స్కవేషన్ సమయంలో బయటపడిన స్కల్ప్చర్స్, ఐడల్స్, ఇన్స్క్రిప్షన్స్, రూయిన్స్ అన్నింటినీ ఇక్కడ భద్రపరిచారు. వాటిని చూస్తే ఈ క్షేత్రం వెనుక హిస్టరీ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి, ఇంకా అసలు శిల్పుల కళా నైపుణ్యం గురించి మరింత తెలుసుకోవచ్చు. టెంపుల్ విజిట్ తర్వాత ఈ మ్యూజియం చూస్తే అలంపూర్ జర్నీ కంప్లీట్ అయిన ఫీలింగ్ మనకి వస్తుంది. సో ఫైనలీ దర్శనాలు అన్నీ అయిపోయాయండి. ఇంకా మేము ఇప్పుడు మళ్ళీ పార్కింగ్ ఉన్న ప్లేస్కి వచ్చేసాం అనమాట. ఇక్కడే పక్కనే మనకి తుంగభద్ర ఘాట్ ఉంటుందండి, ఈ పార్కింగ్ ఏరియాకి పక్కనే. అక్కడి నుంచి ఎక్కాక చూస్తే చూడండి, మొత్తం టెంపుల్స్, గోపురాలు అన్నీ కూడా స్పష్టంగా మీకు ఇక్కడ పానోరమిక్ వ్యూ లాగా కనిపిస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దానికి సరిగ్గా ఆపోజిట్ సైడే మనకి ఘాట్లో ఉన్న రివర్ అన్నీ కూడా కనిపిస్తాయండి. ఇది వచ్చేసి తుంగభద్ర రివర్ అండి మొత్తం అంతా కూడా. అండ్ అలాగే ఇక్కడ తుంగభద్ర నది ఇంకా కృష్ణా నది సంగం అవుతుందంటండి. సో అందుకే ఇక్కడ చాలా మంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అక్కడైతే మీరు చూడొచ్చు, తెప్ప పడవలు కూడా కనిపిస్తున్నాయి, చూసారా? కొంచెం జూమ్ చేసి చూపిస్తే చూడండి. ఆ తెప్ప పడవల్లో చాలా మంది రైడ్కి కూడా వెళ్తున్నారు. అంటే ఆపోజిట్ సైడ్ వరకు వెళ్ళి ఇక్కడ తీసుకొస్తారు అనమాట. ఎంత తీసుకుంటారో తెలీదు. ఫైనల్ గా అమ్మవారి దర్శనం చేసుకుని మొత్తం నవ బ్రహ్మల్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. అసలు క్లైమేట్ ఎలా ఉందంటే ఒకసారి మా ఇద్దరు మొహాలు చూడచ్చు మీరు లిటరల్ గా. లోపల అసలు
దేర్ ఇస్ నో ఆప్షన్ టు, అంటే ఎక్కడ నీడలో నుంచోడానికి లేదండి. విపరీతమైన ఎండ అనమాట. అసలు కిందంతా కూడా బండలు, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడ్లు కదా, అవన్నీ కూడా బండరాళ్ళు తోటి నిర్మించారనమాట. కిందంతా కూడా ఆ బండరాళ్ళు ఎండబడితే విపరీతమైన వేడి, చెప్పులు వేసుకోవడానికి లేదు. ఆబ్వియస్ గా మన టెంపుల్లో చెప్పులు వేసుకోవాలి. నిప్పుల మీద నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. దారుణమైన ఇదనమాట క్లైమేట్, అసలు వరస్ట్ క్లైమేట్. బెంగళూరులో ఏమో వర్షాలు, చలి, అండ్ అక్కడి నుంచి ఒక 300 కిలోమీటర్ల ముందు కర్నూలు, అనంతపూర్ లో అసలు మామూలుగా లేదండి. ఎనీవేస్ ఇక్కడ కరెక్ట్ గా టెంపుల్ నుంచి ఒక 150-200 మీటర్స్ ముందుకు వస్తే వారాహి హోటల్ ఉందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే తింటారు, బికాస్ వెరీ నియర్ టు టెంపుల్ అండ్ ఇట్స్ ప్యూర్ వెజ్ అనమాట. సో ఇక్కడే ఆగాము, ఇక్కడే ఏదైనా భోజనం చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరి మేము నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాము. ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాం అండి. ఆ నెక్స్ట్ స్పాట్ ఏంటనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో. సో ఐ థింక్ హోప్ఫుల్లీ మీరు వీడియో అంతా కంప్లీట్ గా చూసి అలంపూర్ జోగులాంబ దర్శనాన్ని చేసుకున్నారు అనుకుంటున్నాము. అమ్మవారిని డైరెక్ట్ గా చూపించలేము అనమాట. సో ఎలా ఉందనేది మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. పరిసరాల్లో ఏమున్నాయనేది కూడా మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. మా కళ్ళతో చూసి మీ కళ్ళకి కట్టినట్టుగా చూపించాం అనుకుంటున్నాము. అదే చూపించి ఉండుంటే మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఛానల్లో కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియోలో కలుద్దామండి. కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, keep traveling, and keep enjoying your life. Bye bye, take care, see you in the next amazing video. Watch our video next time.